బీయింగ్ పేరెంట్స్ పిల్లలు మనతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అంటే అది మనకి ఎమోషనల్గా చాలా బాధ అనిపిస్తుంది. వీ ట్రై టు టాక్, కానీ వాళ్ళకి మనతో ఎంగేజ్ అవ్వాలనిపించదు, మనతో మాట్లాడాలని అనిపించదు. సో దాంతో మీకు మీ చైల్డ్కి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోతాయి. నేనేం చెప్పినా అమ్మ నాన్న నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేరు అని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ అలా సైలెంట్గా ఉంటే మీ బాండింగ్ వీక్ అయిపోతుంది. కమ్యూనికేషన్ అనే ఒక బ్రిడ్జ్ లేకపోతే కొన్ని రిలేషన్షిప్స్ గ్రాడ్యువల్గా ఫేడ్ అయిపోతాయి. అదే ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకొని వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ని చూడడం మొదలు పెడితే ఆ ట్రాన్స్ఫర్మేషన్లో మీ బాండింగ్ స్ట్రెంగ్త్ అని పెరిగిపోతుంది. సో నేను పేరెంట్స్కి గైడెన్స్ ఇస్తాను. మీ పిల్లలు మళ్ళీ మీతో ఓపెన్ అప్ అయి మాట్లాడటానికి, మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేయడానికి ప్రాపర్ కమ్యూనికేషన్తో చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. కానీ ఆ చేంజెస్ లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. రిలేషన్షిప్స్ ఆర్ నాట్ బీయింగ్ పర్ఫెక్ట్, కానీ ఒక అండర్స్టాండింగ్తో బిల్డ్ చేసిన బాండ్స్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. సో లెట్స్ వర్క్ టుగెదర్. మీ పిల్లలతో డీప్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే నేను మీతో ఉన్నాను.